ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మా ఇంట్లో సూపర్గా అస్సలు ఎంత బాగున్నాయో ఏంటంటే మందార పూలు. నాకు ఎంత ఇష్టమో మందార పూలు, అందుకోసం ఈ చెట్టు తీసుకొచ్చి వేసాను. చూడండి ఎంత క్యూట్గా పోతాయో, ఎంత బాగున్నాయో చూడండి. ఎందుకో నాకు ఈ పూలు అంటే అంత ఇష్టం. మందారం పూలు ఒకటి, కాకడ మల్లి ఒకటి, మళ్ళీ ఏంటంటే బంతి పూలు ఒకటి, ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి, చామంతి పూలు ఒకటి. ఇవి అంటే మహా ఇష్టం. చూడండి నేను ఎంత ఇష్టంగా వేసుకున్నాను. ఆ బుజ్జి బుజ్జి ఉండే చెట్టు ఎంత బాగుందో. 2 కుండీలు తీసుకొచ్చుకున్నాను నేను. చూడండి కొత్త కుండీలు తీసుకొచ్చాను చామంతి పూలు చెట్లు వేసుకోవటానికి. నాకు చామంతి పూల చెట్లు మళ్ళీ ఎండిపోతే ఏమైనా భయంతో తొందరగా కుండీలు తీసుకొచ్చుకున్నాను నేను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి పూలు మాత్రం, ఎందుకంటే మంచు పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం చాలా ఫ్రెష్గా మరి బాగున్నాయి. మా అమ్మాయి ఊడుసుకుని వస్తుంది పాపం. మా అమ్మాయి ఏమో పొద్దున లేచి మాత్రం ఊడటానికి లేగదు. ఎందుకంటే నేను చెప్తాను, అమ్మాయి లేచి కొంచెం ఊడుసుకోమ్మాయి అంటాను. అందుకోసం పాప ఇప్పుడు లేచింది, ఊడుసుకొస్తుంది. ఇప్పుడు ఎంత అయింది? 8:30 అయింది టైము. 8:30 అయింది. మా అమ్మాయి చూడండి చేతుల్లో గాజులు తీసేసింది ఫ్రెండ్. ఎందుకంటే చేతులన్నీ కోసుకుపోయినట్టు మంటగా ఉందని ఒక్కొక్క గాజు వేసుకుంది. నేను గాజులు వేసుకోమ్మాయి అన్నాను. ముచ్చటగా ఉంటే చేతికి గాజులు వేసుకోమన్నాను. చూడండి ఈ వాషింగ్ మిషన్, పాత వాషింగ్ మిషన్ అమ్మేసాం ఫ్రెండ్స్. మేము పాత వాషింగ్ మిషన్ అమ్మేసి కొత్తగా తీసుకొచ్చుకున్నాం. ఎందుకంటే చాలా రోజులైంది తీసుకొచ్చి, మా ఆయన ఉన్నప్పుడే తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే పాత వాషింగ్ మిషన్ మీద అసలు సరిగ్గా బట్టలు ఉతకటానికి చాలా ఇబ్బంది పడాము. కానీ ఆ పాత మిషన్ వేసేసి మేము కొత్తగానే తీసుకొచ్చుకున్నాము. ఇప్పుడు బట్టలు ఉతుకుతుంది మా అమ్మాయి. ఈ బురకా వేసింది మా అమ్మాయి. ఇదేంటి అమ్మాయి ఇట్లా వేసుకున్నా దానిపైన అన్నీ. ఇవ్వాలి అగ్గయా. ఇప్పుడు తక్కువగానే వేసుకుంది మా అమ్మాయి. అయితే అయిపోతాను తక్కువగానే వేసింది. ఎందుకంటే మా అమ్మాయి బట్టలు వేసుకుంది, 2 చున్నీలని 2 ప్యాంట్లని తక్కువగానే వేసుకుంది. ఇదేది డ్రై చేసేది చూడండి, డ్రై చేసేది ఎలా ఉంది, సూపర్గా మంచిగా డ్రై అవుతుంది. చూడండి రాలేదుగా అక్క, రాలేదుగా. మన్కరీనా బుడ్డుచుల్లా చూడండి వెళ్తున్నాడు హోటల్ నుంచి. మా అమ్మాయి ఏమో ఊడుసుకుని వస్తుంది. ఏం ఊడవటం ఏమో, కొంతసేపు ఊడుస్తుంది, వెళ్ళిపోతుంది. నేనేమంటున్నాను, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను ఫ్రెండ్స్. చూడండి మా పొయ్యి ఎలా ఉందో. నేను ఆ పొయ్యి అంతా తుడవాలి, మళ్ళీ క్లీన్ చేయాలా. ఈ అమ్మాయి ఏమో సిగ్గు ఎక్కువ పడుతుంది. ఎందుకో ఏముందని చెప్తాను. చూడండి పాలు కాగబెట్టాను. నేను పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతాను ఫ్రెండ్స్. చూడండి నేనే వీడియో తీసుకుని, ఆ పొయ్యి ఎంత గలీజ్గా ఉందో చూడండి. ఏం చేయాలా, అంతా తుడుచుకుని వస్తాను. చెయ్యాలనిపించింది, ఏంటో ఒకసారి ఏంటో అన్నట్టుగా ఉంది. ఏంటో ఈరోజు ఎంత పెద్ద తుఫాను వచ్చిద్దో, ఎంత పెద్ద గాలివాన వచ్చిద్దో నాకు తెలియట్లేదు. మా అమ్మాయి ఊడుస్తుంది చూడండి ఎలా ఊడుస్తుందో. ఆ చీపురు ఊడిస్తే ఒక దెబ్బ పోతున్నాయి ఫ్రెండ్స్ చీపుర్లన్నీ. ఎందుకు చెప్పనా, మాకేంటంటే బండల మీద ఊడుస్తుంటే తొందరగా సిమెంట్ కాదు, గరుగ్గా ఉంటుందిగా, ఊరికనే చీపుర్లన్నీ తొందరగా పోతున్నాయి. మా అమ్మాయికి అదే అంటున్నాను, ఎట్టగట్ట ఊడమ్మాయి అని నన్ను ఊడుస్తుంది పాపం. చూడండి ఇప్పుడు ఈరోజు మాత్రం మా అమ్మాయి ఊడిసి 4 అంట్లు ఉన్నాయి, అంట్లు తోమాలా. అంట్లు తోమేటప్పుడు కొంచెం ఎండ వస్తేనే మంచిది అనుకొని నేను అమ్మాయి చెప్పాను. చూడండి పూలు ఎలా ఉన్నాయో. ఏంటో పూలంటే నాకు, ఈ పూలంటే ఎందుకో నేను అస్సలు ఎంత ఇష్టమో నాకు ఆ పూలంటే. ఈ అమ్మాయి ఊడుసుకుని వస్తుంది.
ఫ్రెండ్స్, మా అమ్మ ఎలా ఊడుస్తుందో చూడండి. ఇలాగట కొంచెం శుభ్రంగా ఉంటే చాలు. సరే సరే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఉంటాను. ఇప్పుడు ఇంట్లో పని ఏం చేసుకోవాలో ఏమో అర్థం అవ్వట్లేదు. చూడండి, మా చెట్టుకి బొప్పాకాయలు పడినాయి. ఏం బొప్పాకాయలు ఏమో కానీ నాకు ఈ బొప్పాకాయలు ఏమో ఇష్టం లేదు. ఎందుకంటే బలంగా లేదు, అసలు ఏం లేవు, సరిగ్గా పెరగట్లేదు ఈ బొప్పాకాయలు. ఏం బొప్పాకాయలు ఏమో బాగలేవు, చిన్నగా అసలు ఎదుగుదలే లేదు. అసలు బలం లేదు ఫ్రెండ్స్, బొప్పాయి చెట్టుకి ఏం బలం లేదు, అందుకోసం బాగలేదు, కాయ బాగలేదు అసలు. చిక్కుడుకాయలు చూడండి, చెట్టు చిక్కుడుకాయ లేత పిందెలు పడుతున్నాయి. ఇప్పుడు లేత పిందెలు పడుతున్నాయి. ఊడుస్తుంది, అయిపోయింది మా అమ్మాయి. ఇది వేసాను కదా చింత చిగురు చెట్టు, ఆ చింత చిగురు అంతా తీసేయాలి ఫ్రెండ్. తీసేసి నేను చిగురు వచ్చినట్టుగా పెట్టుకోవాలి, చింత చిగురు. సరే ఉండండి, నేను ఊరికని పడిపోతాను ఫ్రెండ్స్, నేను ఊరికనే పడిపోతాను. ఈ బుట్టలేమో 2 తీసుకున్నాను కదా. ఈ బుట్ట వచ్చి గ్రీన్ కలర్ది మా అబ్బాయిది, ఇది నాది మా అమ్మాయిది. మా అబ్బాయి హాస్టల్కి తీసుకెళ్తాను, దాంట్లో బట్టలు వేసుకుంటానమ్మా అన్నాడు. విడిసిన బట్టలు వేసుకుంటానని తీసుకొచ్చి కూడా నెలైంది, ఇక్కడే పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఆ అబ్బాయి మర్చిపోతున్నాడు. అరే తీసుకెళ్ళయ్యా బట్టలు వేసుకోవటానికి బాగుంటుంది, ఎక్కడంటే అక్కడ పెట్టబాకయ్యా అని చెప్పాను. తీసుకెళ్తాను అమ్మి అన్నాడు. ఆ బుట్ట చూడండి, గ్రీన్ కలర్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, భలే బాగుంది. ఈ బుట్ట మాత్రం చాలా గట్టిగా ఉంది బుట్ట. మా ఇల్లు చూశారు కదా, ఇంకా సర్దుకోవటానికి కొంచెం సర్దుకుంటున్నాను నేను. చూడండి, ఈ టేబుల్ ఫ్యాన్ ఏమో మా పాత టేబుల్ ఫ్యాన్ ఉంది ఫ్రెండ్, పెద్ద టేబుల్ ఫ్యాను స్టాండ్ది. ఎప్పుడో మా ఆయన ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. ఆ స్టాండ్ ఫ్యాన్ రిపేర్ వచ్చింది. మళ్ళీ ఆ ఫ్యాన్ ఇచ్చేసాను వాళ్ళకి, ఇచ్చేసి మళ్ళీ కొత్తది తీసుకొచ్చుకున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే, మంచిదమ్మా మంచి కంపెనీ అని చెప్పి అసలు ఏం లేదు, ఊరికనే పడిపోయింది, కింద పడిపోగానే పాడైపోయింది. తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఇచ్చినాక వాళ్ళు ఏం చేశారు, తీసుకుని మళ్ళీ మా కొత్త ఫ్యాన్ ఇచ్చారు. ఉండండి లైట్లు వేస్తాను. కొత్త ఫ్యాన్ ఇచ్చారు చూడండి. పాత ఫ్యాన్కి దీనికి కొన్ని డబ్బులు పడినాయి, మార్చేసాను. పాత ఫ్యాన్ వాళ్ళకి ఇచ్చేసాను. నేనేం చేసుకోను, తీసుకొచ్చాను, 1 నెల కూడా వాడలేదు, కింద పడినగానే పాడైపోయింది. ఇదేమో ఉండండి చెప్తాను. వాయుకుడు ఉంది, ఎలా ఉందో. నేను కొత్తగా తీసుకొచ్చాను, ఎప్పటి నుంచో తీసుకుందామని, కానీ నా దగ్గర ఉండాలా. పాత రేకులాగా ఉంది అది, నాకేంటి అలా ఉంటే అస్సలు నచ్చలేదు. చూడండి ఫ్రెండ్, నేను వాయుకుడి ప్లేట్లు వాయుకుడి తీసుకొని ఎలా ఉందో ఏంటో కొంచెం చూసి చెప్పండి. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడైనా మనకి మినపపిండితో వాయుకుడు వేసుకోవటానికైనా, రాగి పిండితో అయినా, బియ్యంతో అయినా, దేంతో అయినా మేము వాయుకుడు వేసుకోవాలని కూడా చాలా బాగుంది, చాలా బరువుగా ఉంది, బాగుంది. చూడండి, నా పేరు రాయించింది మా అమ్మ, సయ్యద్ దిల్షాద్ అని రాయించింది. ఉండండి ఫ్రెండ్స్, ఏదో సరిగ్గా కానరాట్లేదు. సయ్యద్ సయ్యద్ దిల్షాద్ అని పేరు రాయించింది మా అమ్మాయి. చూడండి, ఇప్పుడు కూడా పేరు రాయించింది, సయ్యద్ దిల్షాద్ అని రాయించింది. నా పేరు ఉండాలని ప్రతి వస్తువు మీద మాత్రం, అంతకుముందు అయితే రాయించేవాళ్ళం కాదు, ఇప్పుడు మాత్రం ప్రతి వస్తువు మీద నా పేరు రాయించేస్తుంది మా అమ్మాయి. ఇది ఉంది, మంచిగా ఉంది. ఇదేమో టిఫిన్లో అట్టా నేను కవర్లు వేసి కట్టేసాను, పాడైపోతున్నాయని. చిన్న సెట్లు అన్నీ భలే బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. చూడండి, పెద్ద డబరా తీసుకున్నాను, ఎందుకంటే ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు నాకు లోపల ఉన్నాయి, చాలా గిన్నెలు ఉన్నాయి లోపల. నేను అది పెద్ద డబరా అది, అందుకోసం దాని మీద మూత అన్ని దాని మీద పెట్టేశాను. చూడండి, మా ఆయనకి దినం చేసే రోజు అది గంప తీసుకున్నాక గంప అది. ఇది మాత్రం కొత్త డబరా, చాలా పెద్దగా ఉంది. చూడండి,
కుక్కర్లు నాకు ఇది వచ్చి 10 లీటర్ది, అదేమో చిన్నది, అది ఎంతో కానీ నాకు గుర్తులేదు, మర్చిపోయాను నేను. చూడండి 10 లీటర్ కుక్కర్ అది. పొయ్యి తీసుకొచ్చుకున్నాను. మా అక్క కూతురు ఏమనిందంటే కొంచెం ఎత్తుగా ఉండేది తీసుకోమనింది, కానీ అక్కడ నేను చాలా చోట చూశాను, దూరం నుంచి మాత్రం ఎత్తుగా అనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ వెళ్ళినా ఇదే సైజుగా ఉంటున్నాయి. నేను చూసుకున్నాను. సరేలే, నా ఇంట్లో నా పిల్లలకి మనకి ఏదైనా ఒక 5 కిలోలు 10 కిలోలు వండుకోవటానికి సరిపోద్ది అనుకున్నాను. ప్లేట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను చాలా ప్లేట్లు తీసుకున్నాను. అబ్బో ఎంత బరువు ఉన్నాయో నాయన, ఈ బరువు మొయ్యలేకపోతున్నాం మేము. ఎందుకు తీసుకున్నామా అనిపిస్తుంది, ఎంత బరువు ఉన్నాయో చూడండి. దీని మీద కూడా సయ్యద్ దిల్షాద్ అని రాయించింది మా అమ్మాయి. ప్రతి వస్తువు మీద ఇప్పుడు పేరు రాయిస్తుంది. ఎందుకమ్మా అంటే వస్తువులు పోతున్నాయి అమ్మని, అందుకోసం పేర్లు రాయిస్తాను. అది నేను ఒక ఫ్లాస్క్ తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా నాకు టీ తాగాలన్నా ఎక్కడైనా వెళ్ళాలన్నా కూడా నాకు ఉండాలని ఒకటి తీసుకున్నాను. చూడండి ఇది వచ్చి 350 రూపాయలంట. చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది ఫ్లాస్క్. చాలా దాని మీద కూడా మా అమ్మ పేరు రాయించాను ఫ్రెండ్స్. దీని మీద కూడా మా అమ్మాయి పేరు రాయించాను. చూడండి దీని మీద కూడా సయ్యద్ దిల్షాద్ అని, సయ్యద్ దిల్షాద్ మా అమ్మ పేరు. ఈ ప్లేటు దీని మీద పేరు రాయించింది మా అమ్మాయి, దిల్షాద్ అని, సయ్యద్ దిల్షాద్ అని. ఇది చూడండి ఒక గిన్నె తీసుకున్నాను, నా ఇంట్లో పాత గిన్నె వేసి ఈ గిన్నె తీసుకున్నాను. దీని మీద కూడా సయ్యద్ దిల్షాద్ అని రాయించింది. చూడండి ఈ కడాయి తీసుకున్నాను ఫ్రెండ్స్, నేను 400 పెట్టి తీసుకున్నాను. తీసుకున్నప్పుడు నేను ఫ్రై చేశాను కదా, అడుగు పట్టేసింది. మళ్ళీ నిమ్మకాయ జ్యూస్ వేసాను కదా, నిమ్మకాయ పిండి వేసాను కదా, అందుకోసం దీంట్లో పెట్టేసాను మర్చిపోయి. ఈ క్యారీ సార్ గిట్టి గిట్టి పడికా కొంచెం బ్లూ కలర్ పీస్తే. చూడండి ఇదంతా ఏంటో గీసుకుపోయినట్టుగా దేంతో రుద్దిందో మా అమ్మాయి, అంతా గీసుకుని పోయింది, గీతలు పడిపోయింది. కానీ దీంట్లో ఫ్రై చేసేటప్పుడు నేను నిమ్మకాయ రసం పిండాను కదా, అందుకోసం లోపల కొంచెం షేర్ వచ్చేసింది. చూడండి మచ్చలుగా వచ్చేసింది. ఫ్రెండ్స్ చూడండి ఈ పట్టీలు మాత్రం మా పెద్ద వదినాయి, ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఎండి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి నన్ను తీసుకురమ్మనింది. పాపం నేను తెనాలికి వెళ్ళే పని ఉంది, హాస్పిటల్కి వెళ్ళాను, కొంచెం నా కళ్ళు నొప్పి వస్తుంటే అక్కడ వెళ్ళి మాకు తెలిసిన అబ్బాయికి డబ్బులు కూడా పాత ఎండి ఇచ్చేసాను. ఆ అబ్బాయికి మేము నెంబర్ చెప్పాము, పట్టీలు నెంబర్ చెప్పాము. నెంబర్ చెప్తే పాపం ఈ పట్టీలు తీసి పెట్టేశాడు. అప్పుడు నేను వెళ్ళి కాట వేయించుకొని ఎంత అయిందో ఏమో అని చూసి తీసుకున్నాను. వాళ్ళు ఇచ్చిన డబ్బులకి దానికి సరిపోయినాయి పాపం. చూడండి మా పెద్ద వదిన పట్టీలు ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్, ఎంత సూపర్గా ఉంటాయి, చాలా గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి. ఇది వచ్చి మా అక్క కూతురు మనవడు కొడదల. ఇది కొడదల అంటే మాకేమో ఎండి మల్తాడు. చూడండి ఎలా ఉన్నాయో ఎండి మల్తాడు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను చూపించాలంటే నాకు అవ్వట్లేదు, ఎందుకంటే కొన్ని నేను బెడ్షీట్లు వెరైటీ బెడ్షీట్లు తీసుకున్నాను. ఆ బెడ్షీట్లు వీడియో మళ్ళీ వచ్చిద్ది చూడండి. నేను